కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు కావస్తోంది. ఈ 9 నెలల కాలంలోనే జగన్మోహన్ రెడ్డి గారు బయటికి రావట్లేదు, అక్కడ కనిపించట్లేదు, ఇక్కడ కనిపించట్లేదు అనే ఒక విమర్శల నేపథ్యంలో సందర్భం వచ్చినప్పుడు ఆయన మీడియాతో మాట్లాడడమా లేకపోతే ఇలా ప్రజల్లోకి రావడమా చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారికి కనీసము సరైన సీట్లు కూడా లేవు, ప్రతిపక్ష హోదా కూడా ఆయనకి ఇవ్వము అని చెబుతున్న అధికార కూటమి ప్రభుత్వం అక్కడికి వస్తున్న గ్యాదరింగ్ని చూసి మనం చూసాం, అక్కడ ఒకరినొకరు కాస్త ఇబ్బంది పడే పరిస్థితులే కనిపించాయి. అవి చూసి భయపడి ఇలా క్యాడర్తో మాట్లాడిపిస్తున్నారా అనేది ఒక డౌట్ వ్యక్తం చేస్తున్నారు ఏపీ వాసులు. మీరేమంటారు? కూటమి ప్రభుత్వం అప్పుడే టెన్షన్ పడుతుంది అనుకోవాలా? అంటే కూటమి ప్రభుత్వం టెన్షన్ పడుతుంది, ఒత్తిడికి లోనవుతోంది. అది ఒక రకంగా వైసీపీ గొప్పతనం కన్నా తెలుగుదేశం పార్టీ స్వయంకృత అపరాధం ఎక్కువ. ఇప్పుడు ఈ ఘటనే చూద్దాం. మిగతా విషయాలు పక్కన పెడితే ఈ ఘటనలో చనిపోయింది వైసీపీ కార్యకర్త. అయితే మీరే చంపారనేది ఇలా ఆరోపణ, వైసీపీ ఆరోపణ తెలుగుదేశం వల్ల చంపించారని. తెలుగుదేశం సునీత గారు ఏమంటారంటే అది కాదు, అది వ్యక్తిగత ఘర్షణలో అంటుంది. కారణాలు అయిపోయినా చనిపోయింది మాత్రం వైసీపీ వారు. హత్య లేకపోతే వాళ్ళ మధ్య వైరం అనేది పోలీసులు తేస్తారు. ఎవరైనా సరే తమ పార్టీ కార్యకర్త చనిపోయినప్పుడు తమ అధ్యక్షుడు వచ్చాడు, ఫ్యాక్షన్ ఏరియా కొంత మొన్న ఎంపీపీ ఎన్నికల్లో గొడవ వచ్చింది కాబట్టి ధైర్యం చెప్పడానికి వచ్చాడు. అలా దాన్ని వదిలేస్తుంటే అప్పుడు కూడా జగన్ గారు వచ్చారు కాబట్టి ప్రెజర్ పెరుగుతుంది. దానికి ఆజ్యపోసేలా మనం వ్యవహరించకూడదు కదా. ఇప్పుడు నిజానికి ఒక హత్య జరిగినప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు లేకపోతే ఇంకోరు కొంచెం భయపడతారు, ఆయనకి హత్య జరిగింది రేపు మన పరిస్థితి ఏందని. ఆడికి జగన్ గారు వచ్చి వెళ్ళిపోయింది, సరిపోయింది. ఇప్పుడు వెంటనే పరిటాల సునీత గారు ప్రస్తుతం మాట్లాడుతూ ఖండించవచ్చు. నేను ఎందుకు చెప్పాను కదా, వైసీపీ వాళ్ళు రాజకీయ హత్య అంటున్నారు, అది కాదు, అది వాళ్ళ వ్యక్తిగత గొడవలని వివరణ ఇవ్వచ్చు, ఆన్సర్ చేయొచ్చు, మేము ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటాం, విమర్శలకు సమాధానం చెప్పచ్చు. కానీ ఒక ఓడు అనవసరంగా వాడాలి. అదేంటంటే మేము అనుకుంటే అడుగు పెట్టలేరు, అది కుదరదు కదా. ఎప్పుడైతే మీరు అన్నారో వెంటనే జరగని పని, అది ఇంపాసిబుల్. జగన్ గారు లాంటి వాళ్ళని, ఎందుకంటే మీకు ఎంత బలం ఉందో వాళ్ళకి అంత బలం ఉంది, అధికారంలో వచ్చినచ్చు పోయిండొచ్చు. అది జరగని పని మీరు అనడం ద్వారా ఏమైంది, వైసీపీ వాళ్ళు వెంటనే ఏం చేశారు, దమ్ముంటే అడ్డుకో చూద్దాం అన్నారు. అది నేచురల్ కదా. మీరు నన్ను తిడితే నేను తిట్టకుండా ఉండను, అట్లాంటి సంబంధాలు ఉన్నా. అది వచ్చింది నేపథ్యంలో ఇప్పుడు ఏమైంది, జగన్మోహన్ రెడ్డి గారిని మేము అనుకుంటే అడ్డుకోగలం, మేము అట్లా చేయము, మళ్ళీ ఫైనల్గా మేము చేయము, మేము ప్రజాస్వామ్యవాదులని పద్ధతిగానే సమాధానం చెప్పారు వాళ్ళు వినతి గారు. కానీ ఒక ఓడైతే వెళ్ళిపోయింది కదా, మేము అనుకుంటే ఆపగలం అని. దాంతో ఏమైంది, రెండోది పరిటాల కుటుంబానికి కొంచెం ఇమేజ్ ఉంది అనంతపురంలో. అప్పుడు జగన్ అభిమానించే చుట్టుపక్కల జిల్లా వాళ్ళందరూ కూడా ఏమో పరిటాల సునీత గారు హెచ్చరించారంటే ఏమైనా ప్రయత్నం చేస్తారేమో, డిస్టర్బ్ చేస్తారేమో, మన నాయకుడు ఏమైనా ఇబ్బంది పడతాడని ఆ జిల్లా వాళ్ళు కాస్త పక్క జిల్లా వాళ్ళు పోతారు. నెంబర్ 1. నెంబర్ 2, తెలుగుదేశం వాళ్ళు కూడా వస్తారు. ఎందుకంటే వీళ్ళు దమ్ముంటే అట్టుకో చూద్దామని వీళ్ళు అన్నారు కదా, మా సునీత గారిని అంటారని వాళ్ళు వస్తారు. ఆ రకంగా సునీత గారు చేసిన ప్రకటన, కొన్ని తెలుగుదేశం ప్రకటన ఇది ఇరువైపుల శ్రేణులు మరింత ఎక్కువ రావడానికి దోహదం చేస్తుంది. ఇది తెలుగుదేశానికి నష్టమే కదా. కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కొన్ని ఘటనలు వచ్చినప్పుడు బెదిరింపు ద్వారాలు ఒకవైపు, ఇంకోవైపు భయపడిపోవడం, రెండు అతివృష్టి అనావృష్టి అంటారు. బెదిరించాల్సిన అవసరం లేదు, బెదిరింపు జరిగే పరిణామాలకు భయపడడం. భయపడడం అంటే ఇది ఫిజికల్ కదా, రాజకీయంగా నష్టం కదా, ప్రతి ఘటన రాజకీయంగా నష్టమే కదా. కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అనవసరమైన భయాలకు లోనై భయపడాలని చూసి తాను భయపడే పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో మనం చూసినట్లయితే జెడ్ కేటగిరీ ఉండింది. బట్ ఆ సెక్యూరిటీ అక్కడ ఏమైనా కరెక్ట్గా పనిచేసినట్లుగా మీకు అనిపించిందా అండి? మీరేం చెప్తారు? జెడ్ ప్లస్ కేటగిరీ అత్యంత టాప్ ప్రయారిటీ ఉన్నటువంటి కేటగిరీ. దేశంలో 1-2 టాప్ మోస్ట్ పర్సన్స్కి ఇస్తారు. అలాంటి జెడ్ ప్లస్ కేటగిరీ ఆయన ఉన్నాడు. అది ఆయన అడిగితే ఇచ్చింది కూడా కాదు, ప్రభుత్వం ఇచ్చింది. ఈ ప్రభుత్వం కూడా ఆయన జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్నామని కోర్టుకు కమిట్ అయింది. నా దృష్టిలో జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతా ఏర్పాటు అక్కడ జరగలేదు. దాని అర్థం ఏంటంటే ఇక్కడే కాదు, జగన్ గారి పర్యటన సందర్భంలో లోపం కనిపిస్తూ ఉంది. జెడ్ ప్లస్ కేటగిరీ హై సెక్యూరిటీ, జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్న సెక్యూరిటీ ఆఫీసర్ అనుమతి లేకుండా, ఆయన సంబంధం లేకుండా జగన్ గారు కాలు తీసి కాలు బయట పెట్టడం, అంటే ఆ ప్లేస్లో ఉండేవాళ్ళు. ఇప్పుడు జగన్ గారు ఆ ప్రాంతానికి వచ్చాడు, టెన్షన్ వాతావరణం ఉంది. 2-3 ఉన్నాయి. ఒకటి టెన్షన్ వాతావరణం ఉంది కాబట్టి, రెండు వైపుల మోహరింపులు ఉన్నాయి కాబట్టి, రెండు వైపుల సవాలు ప్రతి సవాలు కూడా ఉన్నాయి కాబట్టి, టాప్ పర్సన్ ఆడికి వస్తున్నాడు కాబట్టి 100 మంది భద్రత కల్పించే చోట 500 మంది కల్పించాలి, పెంచాలి. ఆడున్న కండిషన్ ఇచ్చారు. ఒకవేళ పరిస్థితులు బాగలేదు, చేయలేకపోతున్నారు, అప్పుడేం చేయాలి, జగన్ గారిని బెంగళూరు కానీ ఆపేవాళ్ళు.
ఎందుకంటే ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో మీరు రావడం వల్ల టెన్షన్స్ పెరుగుతాయని హా. రావద్దు. లేకపోతే అరెస్ట్ కూడా చేయొచ్చు, హౌస్ అరెస్ట్ కూడా చేసేవచ్చు. కాబట్టి ఒకటి భద్రత కరెక్ట్గా కల్పించాలి. కల్పించలేని పరిస్థితులు ఉన్నప్పుడు అసలు ఆయన రానియకుండా ఆపేయాలి. ఇది Z+ కేటగిరీ చూడాల్సిన పని. ఒక రూట్ క్లియర్ కాకపోతే అసలు రూట్ క్లియర్ అయిన తర్వాత ఆయన రానివ్వరు. ఎందుకంటే వాళ్ళ పొజిషన్ ఇచ్చే అట్లా. కానీ అందుకు భిన్నంగా ఆయన పాటికి ఆయన వచ్చేస్తున్నాడు, ఈయన పాటికి క్లోజ్ చేస్తున్నాడు, ఈయన పాటికి వదిలేస్తే ఎక్కడ సెక్యూరిటీ ఉన్నట్టు. కాబట్టి ఈ పద్ధతులు మంచిది కాదు. ఒకటి ఆయనకి ఎంత అవసరమో అంత ఇవ్వడం, ఇట్లాంటి ఘటనలో అవసరానికి మించి ఇవ్వాలి. ఒకవేళ ఆ రెండు ఇవ్వలేము ఈ రోజున్న పరిస్థితుల్లో, వాతావరణంలో కొంత టైం తీసుకున్నప్పుడు, సరే ఈ రోజు వద్దు ఇంకో వారం తర్వాత రండి అని చెప్పి ఖచ్చితంగా ఆయన నోటీస్ ఇవ్వాలి. అవసరం ఇంటికాడ ఆపేవాలి. అట్లాంటి పద్ధతిలో Z+ కేటగిరీ హై సెక్యూరిటీ ఉండే వాళ్ళ పద్ధతిలో వ్యవహరించాలి. దురదృష్టవశాత్తు పోలీసులు అట్లా వ్యవహరించకపోవడం అనేది వారికి ఎంత నష్టమో తెలియదు, కానీ ప్రభుత్వానికి చాలా చెడ్డ పేరు వస్తుంది. ఇది ప్రజల్లో పెరుగుతుంది. కార్యకర్తలు ఎమోషనల్ పెడతాయి. ఇంకా మా నాయకుడిని మేమే కాపాడుకోవాలి. ఇప్పుడు గుంటూరు పోయినప్పుడు భద్రతలో సిబ్బంది లేదు, పిచ్చియాడికి. విజయనగరం అప్పుడు అదే కనపడింది, ఇప్పుడు అదే కనపడితే మెల్లిగా కార్యకర్తలు అనుకూలంగా ఉండే వాళ్ళు ఏం చేస్తారు? మా నాయకుడిని మేమే రక్షించుకోవడం మరింత ఫెరోషస్గా మారుతుంది. అంత అవసరమా అంటే పోలీసులు అది ఆలోచించుకుంటే మంచిది. పోలీస్ వ్యవస్థ కానీ ప్రభుత్వం కానీ సూటబుల్ యాక్షన్స్ తీసుకుంటే బాగుంటుంది.